ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రొద్దుటూరు పట్టణ ప్రజలారా, మన ఊరి ఎమ్మెల్యే వరదరాజిరెడ్డి గారి యొక్క నిజాయితీ ఏ పాటిదో ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. 2-3 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది ఒక విషయం, విపరీతంగా వైరల్ అవుతూ ఉంది. ఆ విషయం ఏమిటంటే, 1 టౌన్ సిఐ శ్రీరామ్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి శ్రీరామ్ కరెక్ట్గా 36-37 రోజుల కల్లా బదిలీ. అంతే, ఒక నెల తిరగతలకే బదిలీ చేయించినాడు. ఈయనకంటే ముందు ఆ స్టేషన్లో తిమ్మారెడ్డి అనే ఒక సిఐ ఉన్నాడు, తిమ్మారెడ్డి గారు. ఆయన్ను బదిలీ చేసినాడు. ఆయన్ను బదిలీ చేసేదానికి కారణం ఏమంటే, ఒక బంగారు వ్యాపారస్తుని యొక్క విషయములో చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడని. అదే, ఒక బంగారంగడి వ్యాపారస్తుడు బాకీ ఉండాడని చెప్పి, బాకీ ఇచ్చినవాడు, కోట్ల రూపాయలు బాకీ ఇచ్చినవాడు ఫిర్యాదు చేస్తే, ఆ బాకీని రాబట్టే క్రమంలో కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్లో విచారించకుండా వేరే ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో విచారించడం అనేది పోలీసు వాళ్ళు చట్టాన్ని తన చేతుల్లోకి తను తీసుకున్నారు అని ఆయన అభియోగం. అంతే, తిమ్మారెడ్డి అనే ఒక సిఐ గారు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడని చెప్పి ఆయన్ను ట్రాన్స్ఫర్ చేయించినాడు. పెద్దగా మాట్లాడినాడు. అప్పుడు ప్రొద్దుటూరు పట్టణ ప్రజలను ఉద్దేశించి ప్రెస్ ముందుకు వచ్చి చాలా అన్నా హజారేలాగా మాట్లాడినాడు, భారతీయులాగా మాట్లాడినాడు, చాలా శుద్ధపూస మాటలని చెప్పినాడు. ఆయన జనరల్గా ఆయనకు అలవాటే అది, చాలా శుద్ధపూస మాటలు చెప్పేది, నీతిపరమైన మాటలు చెప్పేది. ఏమైనా మాట్లాడితే సోల్జర్స్ అంటాడు, మిలిటరీ అంటాడు, హిమాలయ పర్వతాలు అంటాడు. మళ్ళీ పొద్దుటూరుకు వచ్చి సబ్ రిజిస్టర్ ఆఫీసులో పోయి వెంకటేశ్వర స్వామి పటం పెట్టి ప్రమాణం చేయని, లంచం తీసుకోవద్దని చెప్తాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి లంచం తీసుకోవద్దని ఉద్యోగస్తులను ప్రమాణం చేయంటాడు. మరి తిమ్మారెడ్డి బదిలీ అయిన తర్వాత మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి గారిని కలిసి, ప్రొద్దుటూరులో ఉండే పోలీసు వాళ్ళు అందరూ లంచగొండులు, అంతా అవినీతి పరులే, వీళ్ళందరినీ మార్చండి అని చెప్పి మాట్లాడినాడు. అసెంబ్లీలో పోయి మాట్లాడినాడు. మళ్ళా ఈ పెద్ద మనిషి, ప్రొద్దుటూరులో ఉండే పోలీసు వాళ్ళంతా తప్పుడు మనుషులు, అధికారులు, లంచగొండులు, డిఎస్పీ చాలా బాధ్యతారాహిత్యంగా నిర్లక్ష్యంగా ఉంది, వీళ్ళందరినీ మార్చాలని చెప్పి అసెంబ్లీలో మాట్లాడినాడు. డిఐజీ ప్రవీణ్ కుమార్ గారిని కూడా టార్గెట్ చేసి మాట్లాడినాడు ఈ బంగారంగడి వ్యాపారస్తుని విషయంలో. ఇవన్నీ జరిగిన తర్వాత, సరేలేబ్బా మన అధికార పార్టీ మన ఎమ్మెల్యే కదా బాధపడుతున్నాడని చెప్పి అందరినీ మార్చేసినారు. ప్రొద్దుటూరులో 3 సీఏలు ఒకటేసారి మార్చినారు. తిమ్మారెడ్డి సంఘటన జరిగిన తర్వాత, ఆయన అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత, డిఐజీ గారిని టార్గెట్ చేసి మాట్లాడిన తర్వాత, పోలీసు వాళ్ళంతా లంచగొండులు, అవినీతి పరులను మాట్లాడిన తర్వాత మార్చినారు. ఆ మార్చిన క్రమంలో 2 టౌన్కు విశ్వనాథ్ అనుకుంటా, 3 టౌన్కు రామాంజనేయుడు అనే ఒక ఆయన, 1 టౌన్కు శ్రీరామ్, ముగ్గురిని ఒకటేసారి వేసినారు. ఇప్పుడు ఈయనను కూడా 35 రోజులు అయితే మార్చినాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఏంటంటే, 30 రోజులకే ఈ సిఐని మార్చాల్సిన అవసరం వరదరాజిరెడ్డికి ఏమొచ్చింది? నిజాయితీగా పని చేస్తున్నాడు కదా ఈ సిఐ, ఎవరితో లంచాలు తీసుకోలేదు కదా. బ్రాందీ షాపులు 10 గంటలకు తెరచాల్సింటే ఉదయం 10 గంటలకే తెరిపిస్తున్నాడు, రాత్రి 10 గంటలకు ముయ్యాల్సింటే 10 గంటలకే ముగిస్తున్నాడు. బ్రాందీ షాపులలో తాపకూడదంటే తాపకుండా చర్యలు తీసుకున్నాడు. బ్రాందీ షాపులకు బయట ఓపెన్ ప్లేసులో కూర్చొని ఇష్టానుసారం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళు పోతేనే తాగి ఒంటికి పోసుకుంటూ వాళ్ళు ఇష్టానుసారం చేస్తుంటే అవన్నీ బంద్ అయిపోయాయి. రాత్రి 12 వరకు ఆ సిఐ ఈ బైపాస్ రోడ్డు అమ్మడి గస్తీ తిరిగేవాడు. ఎవడైనా ఎవరైనా మందు తాగుతానే, బంగ్యాకు తాగుతానే బూట్ కాల్తో కొట్టేవాడు. యువకులు డ్రగ్స్కి అలవాటు పడకుండా జాగ్రత్తలు వహించేవాడు. మట్కా వాళ్ళందరూ, గుట్కా వాళ్ళను, క్రికెట్ వాళ్ళందరినీ పిలిపించి వార్నింగ్ ఇచ్చినాడు. రౌడీ షీటర్లు పిలిపించి వార్నింగ్ ఇచ్చినాడు. ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా నిష్పక్షపాతంగానే ప్రవర్తించినాడు. దీంట్లో వరదరాడికి సంబంధించిన కొంతమంది క్రికెట్ బుకీలు పోలే, వాళ్ళ కోసం వేట ప్రారంభమైంది.
వడదాడికి సంబంధించిన బ్రాంతి షాపులు 10 గంటల తర్వాత తెరిచి తీసుకుపోయి లోపలేసినాడు. వాళ్ళు పోయి మళ్ళీ మొరపెట్టుకున్నారు. అందరూ కలిసి మేము బ్రాంతి షాపులు తెల్లవారుదులు అమ్ముకోవాలంటే సిఐ శ్రీరామ్ అడ్డపడుతున్నాడు, ఆయన పరిధిలో 6 బ్రాంతి షాపులు ఒక బార్ ఉంది, మేము ఇబ్బంది పడుతున్నాం, ప్రొద్దుటూరు టౌన్లో మాత్రం యథేచ్ఛగా అమ్ముకుంటున్నారు, క్రికెట్ బుగ్గీలంతా పోయి మొరపెట్టుకున్నారు, ఇటైతే మేము ఇబ్బంది పడతాము అని చెప్పి మంగతే ఆడిపించే వాళ్ళు ఇబ్బంది పడతాము అని చెప్పుకున్నారు. రేపు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చే మనం గెలిచలేము అని చెప్పుకున్నారు. ఈ సిఐ ఉంటే నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఎన్నికలు జరుపుతాడు, ప్రజాస్వామ్య ప్రకారం ఎన్నికలు జరిపితే మన పార్టీకి చెడపేరు ఉంది, వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది. దురదృష్టవశాత్తు 1 టౌన్ పరిధిలోనే ఎక్కువ మున్సిపల్ స్థానాలు ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకుంటే ఇమ్మీడియట్గా మారుస్తామని చెప్పినాడు. లియేజ్ దగ్గరికి వినాడు అబ్బా కొడుకులు ఇద్దరు ఒక 20 రోజుల కిందట. ఇది మీకు ఎవరికి తెలియదు. లియేజ్ను టార్గెట్ చేసి మాట్లాడినాడు. ఎప్పుడైతే జార్జి క్లబ్ మీద దాడు చేసి పోలీసు వాళ్ళు మూతేపించినారో అప్పుడు వరదరాడి కుమారుని కొండారెడ్డికి అర్థమైంది, పోలీసు వాళ్ళు నిజాయితీగా నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారు, మా నాయన మాట్లాడిన మాటల వల్ల అని చెప్పి కాళ్ళ బేరానికి అబ్బా కొడుకులు కలిసి 20 రోజుల కిందట డిఐజీని కలిసినారు. నేను చెప్పేది అబద్ధమైతే వాళ్ళు స్టేట్మెంట్ ఇమ్మను, పోలీసు కలిసలేదేమో, సీసీ కెమెరాలో చూడమను, పోయి కలిసినారు ఇద్దరే కాలబేరానికి. అసెంబ్లీలో మాత్రం బిరాలు వీకినాడు. 20 రోజుల తర్వాత కాలబేరానికి పోయి చెప్పుకున్నాడు ఏమని, 1 టౌన్లో ఉండే సిఐ శ్రీరామును మార్చండి స్వామి, మేము ఇబ్బంది పడతాం, రేపు ఎలక్షన్లో గెలిచలేం, మా బ్రాంతి షాపులు తెల్లవారుదులు అమ్ముకోలేం, మా క్రికెట్ బుక్కీలు వ్యాపారం చేసుకోలేరు, మా మంగతాయి ఆడిపించుకునే వాళ్ళు చేసుకోలేరు, ఇవన్నీ మా వాళ్ళకి కష్టమవుతుంది, మా ఆదాయాలు దెబ్బతింటాయని చెప్పి మొరపెట్టుకుంటే చూద్దాంలే అని చెప్పినాడు ఆయన. ఈయన చూద్దాంలే అని చెప్పినాడని చెప్పి మళ్ళీ లోకేష్ దగ్గరికి పోయి మొరపెట్టుకొని నేను శ్రీరామ్ మంచి ఆఫీసర్ అని చెప్పి ప్రశంసించినా కదా నిజాయితీగా, అది చూపించుకొని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ప్రశంసిస్తున్నాడంటే ఇతను మనవాడా కాదా అని చూపించుకొని మార్చండి అన్నారు. మార్చినారు. అంటే ఏమి సంకేతం ఇస్తున్నావు ప్రజలకు ఎమ్మెల్యే గారు, ఏమి సందేశం ఇస్తున్నావు? 6 బ్రాందీ షాపులకు ఒక బారుకు సంబంధించినటువంటి లంచం 2,30,000 రూపాయలు ప్రతి నెల సిఐకి ఇచ్చేటప్పుడు తీసుకొని పోతే తిరస్కరించినందుక, బ్రాందీ షాపులు ఆడంటే ఆడ తాగనీయకుండా ఆపినందుక, తెల్లవారుదులు బ్రాందీ షాపులు తెరచకుండా నిబంధనల ప్రకారం 10 గంటలకు తెరిచి 10 గంటలకు మూపించినందుక, డ్రగ్స్ను అరికట్టే ప్రయత్నం చేసినందుక, ఆడవాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని మానాన్ని ప్రాణాన్ని కాపాడుతా తగు చర్యలు తీసుకునేందుక, 12 గంటల వరకు గస్తీ తిరుగుతా జాగ్రత్తగా ఉండేందుక, నిష్పక్షపాతంగా నిజాయితీగా పనిచేసినందుక. మరి ఇంక నిష్పక్షపాతంగా నిజాయితీగా లంచం తీసుకోకుండా సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే ట్రాన్స్ఫర్ చేయించేటప్పుడు మరి ఇంకా సబ్ రిజిస్టర్ ఆఫీసులో పోయి ఎందుకు ప్రమాణం చేయమన్నావు లంచం తీసుకోకుండా? గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి మీరు లంచం తీసుకొని వెంకటేశ్వర మీద పట్టణం మీద ప్రమాణం చేయని చెప్పినావు. నువ్వు లంచమే తీసుకోకుండా ఉద్యోగం చేయని ప్రమాణం చేయించిన మాటే నిజం కదా, మరొకప్పుడు ఇతను లంచం తీసుకోలే కదా. హిమాలయ పర్వతాల్లో ఉండి గస్తీ కాస్తున్నారు దేశానికి అని చెప్పి నువ్వు చెప్పినప్పుడు ఈడ పొద్దుటూళ్ళ గస్తీ కాస్తున్నాడు కదా, మరి ఇతను ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించినావు? దానికి ఒకటే కారణం, ఏ ఆఫీసర్ అయినా ఇక్కడికి వచ్చిన వాడు మీ అధికారానికి తల ఒగ్గి పని చేయాలా, మీరు చెప్పినట్టు డూడు బసవన్నని తల ఊపాలా, మీ అసాంఘిక కార్యకలాపాలకు మీ మనసుల యొక్క అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగపడాలా, మీ ఆదాయ వనరులకు ఏ పోలీస్ ఆఫీసర్ అయినా ఉపయోగపడాలా. అంటే ఇసుక తోలుకుంటానే ఏమనకూడదు, బియ్యం అమ్ముకుంటానే చౌక దుకాణంలో ఉండే బియ్యం అమ్ముకుంటానే ఏమనకూడదు, క్రికెట్ బూకీలు వాళ్ళ యథేచ్ఛగా పందాలు నిర్వహిస్తానే ఏమనకూడదు, జూదాలు మంగతాయి పెట్టి ఆడిపించుకుంటానే ఏమనకూడదు, బ్రాందీ షాపులు తెల్లవారుదులు తాపించినా ఏమనకూడదు, విచ్చలవిడిగా గంజాయి అమ్మినా ఏమనకూడదు, ఎక్కడైనా భూములు కబ్జాలు చేస్తానే కానీ కొట్లాడుకునే కేసులు పెట్టినా వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయకూడదు. పైపిచ్చు రేపు ఎన్నికలు వచ్చే కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేదానికి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి మీ మాట వినాలా. ఎప్పుడైనా అడపా మీరు చెప్పే తప్పుడు కేసులు మా వాళ్ళ మీద నమోదు చేయాలా. ఇవన్నీ చేస్తే ఆ ఆఫీసర్ మంచివాడు ఇక్కడ ఉంటాడు. ఈ చెయ్యకుండా చట్టానికి తలవొగ్గి కరెక్ట్గా పని చేస్తే గన మాకొద్దు. తిమ్మారెడ్డిని ట్రాన్స్ఫర్ చేసినది చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్నాడని చేసినావు. శ్రీరామును బదిలీ చేసినది చట్టాన్ని తెచ్చి నీ కాళ్ళకాడ పెట్టలేదని ట్రాన్స్ఫర్ చేసినావు. ఆయనేమో చట్టాన్ని చేతిలోకి తీసుకున్నాడని ట్రాన్స్ఫర్ చేసినావే, మరి ఈయనను ట్రాన్స్ఫర్ చేసేదానికి కారణం ఆ చట్టాన్ని తెచ్చి
నీ కాలకాల పెట్టలేదని నేను పోలీస్ అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నబ్బా మీ అందరికీ. మాకు తెలిసిన పౌరులు అనుకునే విధానం ప్రకారం వినయపూర్వకంగానే విజ్ఞప్తి చేస్తానా స్వామి మీకు నేను. మీరేం బాధపడాల్సిన అవసరం లే. ఏ పోలీస్ అధికారైనా కానీ అధికారానికి తలవగ్గి పనిచేస్తే, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తలవగ్గి పనిచేస్తే చట్టవిరుద్ధంగా మీరు గుమస్తా అవుతారు, పోలీసు గారు. అదే అధికారానికి తలవగ్గకుండా చట్టానికి తలవొగ్గి నిజాయితీగా పనిచేస్తే వాడు పోలీస్ అవుతాడు. పోలీస్కైతే సెల్యూట్ చేస్తారు పౌరులు, గుమస్తాకైతే సెల్యూట్ చేయరు పోలీసు అధికారులారా, చెయ్యరు. నేనైతే చెయ్యను. నేను పోలీస్కి అయితే మాత్రం సెల్యూట్, చాలా గౌరవిస్తా. గుమస్తానైతే గౌరవించను. పౌరులు కూడా అదే అంటున్నారు. పోలీసులాగా పనిచేసేదానికి రాజకీయ పార్టీలు సహకరించాలా, వారికి ఆ స్వేచ్ఛ ఇయ్యాలా, అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు, సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలా పోలీసు వాళ్ళు. ఇదెక్క న్యాయం? రాక ఒకడు వచ్చినాడు ప్రొద్దుటూరికి, ఒక మంచి ఆఫీసరు. ఈ 2 ఏళ్లలో మేమున్న 5 సంవత్సరాల్లో మేము ఇట్లా చేయలే. మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిపినాం. మా పీరియడ్లో ఏ సిఐ కానీ, ఏ ఎస్ఐ కానీ, ఏ తెలుగుదేశంని బెదిరించినది లేదు, చేసినది లేదు. నిజాయితీగా పనిచేసే ఏ సిఐని నేను ట్రాన్స్ఫర్ చేయలే. మరి ఇదేంది ఇది? నిజాయితీగా పనిచేసే అధికారులను మీరు మార్చాలనే ప్రయత్నం చేయడం ఏంది? తప్పనిసరిగా చట్టానికి లోబడి పనిచేస్తే వాడు పోలీస్ అవుతాడు, అధికార పార్టీకి లోబడి పనిచేస్తే వాడు గుమస్తా అవుతాడు. ఇక నువ్వు మార్చినావు, బాగానే ఉంది. నిజాయితీగా పనిచేసే సిఐని మార్చినావు, నష్టం ఎవరికి? ప్రొద్దుటూరు సమాజానికి. ప్రజలారా, ఇప్పుడు మళ్ళీ బ్రాంతి షాపులన్నీ తెల్లవారులు తెరుచుకుంటాయి. ఇప్పుడు మళ్ళీ బయట ఏడంటే ఆడ కూర్చొని రాఘవేంద్ర స్వామి గుడి పక్కన మందు తాగుతారు, బ్రాంతి షాపులో కూర్చొని మందు తాగుతారు, గంగమ్మ దేవాలయం కాడ కూర్చొని మందు తాగుతారు, ఇటుకల పట్టిలో కూర్చొని మందు తాగుతారు, మళ్ళీ మంగతైలు ఆడిపించారు, క్రికెట్ బూకీలు మళ్ళీ యథేచ్ఛగా తిరుగుతారు, మళ్ళీ రౌడీజం ఉంటుంది. ఇవన్నీ ప్రజలకు నష్టం. అంటే ప్రజలకు ఎంత నష్టం జరిగినా వరదరాజరెడ్డి గారికి ఇబ్బంది లేదు. తనకు, తన రాజకీయ పార్టీకి, తన మనసుల యొక్క అసాంఘిక కార్యకలాపాలకు నష్టం జరగకుండా ఉండాలి. దానికోసం మంచి ఆఫీసర్ మాకొద్దు. మేము పైకి మాత్రమే శుద్ధపూస మాటలు మాట్లాడతాం, చెప్పేదాన్ని శ్రీరంగ నీతులు, దూరేది మాత్రం యాదవ్ గుడిసెల్లో దూరుతాం. మేము చేస్తావు, బాగానే ఉంది. ఒక పోలీసును ట్రాన్స్ఫర్ చేస్తావు, నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ను. ఏమవుతుందబ్బా నాకు తెలియక అడుగుతా. ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేసినటువంటి శ్రీరామ్ అనే ఒక పోలీస్ అధికారిని నువ్వు ట్రాన్స్ఫర్ చేపిస్తే వేరే ఊరికి పోతే ఆ సిఐ ఏమన్నా, ఆ పోలీస్ ఏమన్నా పోస్ట్మ్యాన్ అవుతాడా? పోస్ట్మ్యాన్ కాడు. నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ ఈ ఊర్లో కాదని వేరే ఊరికి పోయినా వాడు పోలీసే. ఆడ కూడా యా స్టేషన్లో నుంచి బదిలీ అయినా ఆ ఊర్లో అతనికి నీరాజానాలే పలుకుతారు, గౌరవిస్తారు. నిజాయితీగా పనిచేసేవాడు ఏ ఊరికి పోయినా పోలీస్ అవుతాడు తప్ప పోస్ట్మ్యాన్ కాడు. నిజాయితీగా లేకుండా అధికారాన్ని తలబొక్కి పనిచేసేవాడు యా ఊరికి పోయినా కానీ వాడు పోలీసు కాదు, గుమస్తానే అవుతాడు. నువ్వు పోలీసులు గుమస్తాలాగా మారుస్తున్నావు. పోలీసులు మీ సొంత పనులకు ఉపయోగించుకుంటున్నారు, మీ అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగించుకుంటున్నారు, పైకి మాత్రం నీతి మాటలు మాట్లాడుతున్నారు. ఈ ఊర్లో నేను అడుగుతా ఉన్నా పోలీస్ అధికారులను, ఈ ఊర్లో అక్రమ బియ్యం రవాణా జరగడం లేదా? నేను అడుగుతున్నా పోలీస్ అధికారులను. ఈ రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ స్థాయిలో అక్రమ బియ్యం రవాణా జరుగుతూ ఉండే ఊరు ఏదంటే ప్రొద్దుటూరు. ఈ 2 ఏళ్లలో విచ్చలవిడి. నేను ప్రతిసారి చెప్తానా, ఇది వరదరాజుడికి సంబంధించిన కౌన్సిలర్లే చేస్తున్నారని చెప్పిన. నేను కౌన్సిలర్ల పేర్లు కూడా చెప్పినా, 2 పేర్లు చెప్పినా. మటకా ఎవరు ఆడిపించేది చెప్పినా, మంగతయ్య చెప్పినా ఎవరు ఆడిపించేది వరదాడి మనుషుల పేర్లు, క్రికెట్ బూకీల పేర్లు చెప్పినా వరదాడి మనుషుల పేర్లు, ఇసుక ఎవరిదో లేదు చెప్పినా వరదాడి మనుషుల పేర్లు. ఇవన్నీ పోలీసు వాళ్ళకు తెలీదా? ఇవన్నీ అరికట్టినారా? అరికట్టరు. వరదరాజరెడ్డి గారు
తన మనుషులకు తన కొడుకు లెక్క సంపాదించుకోవాలి. ఈయనేమో పైకేమో ఆగిత్యంగా నిజాయితీగా పనిచేయంటాడు, వాళ్ళ కొడుకేమో మా వాళ్ళకు అసాంఘిక కార్యకలాపాలకు సహకరించు, నాకు లెక్క రావాలా వాళ్ళకు లెక్క రావాలా అంటాడు. ఇట్లా అయిపోయింది ప్రొద్దుటూరు. ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎవరికి ఓటేసినాం, ఎవరిని గెలిపించినాం, ఈ మనిషి చెప్పే నీతిపరమైన మాటలకు ఈయన చేసే చర్యలకు ఏదైనా పొంతన ఉందే. నేను అడిగే ప్రశ్న ఒకటే ఆయన్ను, నీవు లంచం తీసుకోకూడదని చెప్పి కంప్లైంట్ చేసినప్పుడు, లంచం తీసుకోకుండా ప్రభుత్వ ఉద్యోగి పని చేయాలని చెప్పి నువ్వు పటాల మీద ప్రమాణం చేయించినప్పుడు ఈ అధికారి లంచం తీసుకోకుండా పని చేయొచ్చు అంటే ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించినావు? ఈ పోలీస్ అధికారి శ్రీరామ్ అనే వ్యక్తి నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే ఎందుకు నువ్వు 30 రోజుల్లో ట్రాన్స్ఫర్ చేసినావు? కారణం ఏంది? ఇది సోషల్ మీడియాలో నేను అడిగే ప్రశ్న కాదు, ఈ ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన పౌరులు ప్రశ్నిస్తున్నారు. సిఐ శ్రీరామ్ బదిలీ వెనక ఆంతర్యమేమి, ఎందుకు చేసినావు అని అడుగుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ విషయం. రోజున సిగ్గు రోషం ఉండాలి కదా మనకు. దీనికి మళ్ళా ప్రెస్ ముందుకు వచ్చి పనికిమాల మనుషులు పనికిమాల మాటలు మాట్లాడేది. మళ్ళా నిజాయితీ పరునివైతే నీవో నీ కొడుకో వచ్చి మాట్లాడాలా, చెప్పాలా. శ్రీరాములు ఎందుకు చేసినామో, ఏం తప్పో తిమ్మారెడ్డిని ట్రాన్స్ఫర్ చేయించినప్పుడు చెప్పినారు కదా, చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు కాబట్టి మేము ట్రాన్స్ఫర్ చేయించినామని. మరి చట్టాన్ని ఇతను మా కాళ్ళకాడ పెట్టలేదు కాబట్టి ట్రాన్స్ఫర్ చేసినామని చెప్పండి. దానికి నేను చెప్పే సమాధానం అదే. అధికార పార్టీకి తల ఒగ్గితే పోలీసుడు గుమస్ అవుతాడు, నిజాయితీగా పనిచేసే యావరికి పోయినా వాడు పోస్ట్ మ్యాన్ కాడు, పోలీసు అవుతాడు. రేపు మా పొద్దున మా ప్రభుత్వం వస్తుంది 29లో. శ్రీరామ్ లాంటి గారి సిఐలు కానీ ప్రొద్దుటూరు తెచ్చి పెడతాం మేము. కారణం, సమాజంలో చెడు రుగ్మతలు పోవాలా, ఈ అసాంఘికమైన కార్యకలాపాలు బంద్ కావాలా, మర్యాదస్తులకు పోలీస్ స్టేషన్లు ఒక రక్షణ కలిగించే ఆలయాలాగా కనిపించాలా, మర్యాదస్తులకు పోలీస్ స్టేషన్లో భద్రత ఏర్పడాలా, అసాంఘిక శక్తులకు వెన్నులో వణుకు పుట్టాలా. ఇట్లాంటి ఎమ్మెల్యేలు సమాజంలో, వరదరాజులు లాంటి ఎమ్మెల్యేలు సమాజంలో ఉన్నంతకాలం, ఆయన కుమారులు లాంటి కొండారెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయాల్లో కొనసాగినంత కాలం సమాజం సర్వనాశనం అవుతుంది. సిఐ శ్రీరామును అకారణంగా ఆకస్మికంగా 30 దినాల్లో బదిలీ చేసినందుకు మేమైతే ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలతో కలిసి విచారాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఈ ప్రభుత్వ నిర్ణయం కరెక్ట్ కాదు. వరదరాజరెడ్డి గారి యొక్క పంత 100% కరెక్ట్ కాదు.